ఓకే గైస్, సో ఈరోజు 26th ఏప్రిల్ ఒక కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది అన్కంటెస్టెడ్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. సో ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే, దెర్ ఈస్ ఎ సూరత్ ఎంపీ. సూరత్లో సో ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో దెర్ ఈస్ ఎన్ ఎంపీ హూ హ్యాస్ కంటెస్టెడ్ ఫ్రమ్ సూరత్. సో ఈయన బీజేపీ క్యాండిడేట్. సో ఈయనకు ఆపోజిట్గా ఎవరు నిలబడలేదు కాబట్టి సో ఈయన యునానిమస్గా ఎలెక్ట్ అయ్యారు అనమాట. బికాస్ దెర్ ఈస్ నో క్యాండిడేట్ అగేనిస్ట్ హిమ్. ఆయనకు అగేనిస్ట్గా ఎవరు లేరు కాబట్టి యునానిమస్గా ఎలెక్ట్ అయ్యారు. సో యునానిమస్గా ఎలెక్ట్ అయ్యారు అనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. సో ఇటువంటి కేసెస్లో ఏం చేయాలి అంటే, ఒక్కరే కంటెస్ట్ చేస్తున్నారు, మిగిలిన వాళ్ళు ఎవరు కంటెస్ట్ చేయట్లేదు. అటువంటి కేసెస్లో నిజంగానే వాళ్ళు ఎలెక్ట్ అయినట్ట, లేకపోతే ఏ ప్రాసెస్ అనేది ఫాలో అవుతారనేది మనకు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో మెన్షన్ చేస్తారు. అంటే అన్కంటెస్టెడ్ ఎలక్షన్స్ అంటారు వీటిని. ఎవరు కంటెస్ట్ చేయలేదు, ఆటోమేటిక్గా ఒక పర్సన్ ఎలెక్ట్ అయిపోయారు అనమాట. వాటిని అన్కంటెస్టెడ్ ఎలక్షన్స్ అంటారు. అటువంటి టైంలో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏం చెప్తున్నారు? జనరల్గా ఇటువంటి టైంలో, యునానిమస్గా ఎలెక్ట్ అయిన టైంలో రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళు ఎలెక్ట్ అయ్యారు అని ఒక మెమో ఇచ్చేస్తారనమాట. ఈ పర్సన్కి మెమో ఇచ్చేస్తారు దట్ మీరు ఎలెక్ట్ అయిపోయారు అని చెప్పేసి. అప్పటికప్పుడే ఎవరైతే అన్కంటెస్టెడ్గా ఉంటారో వాళ్ళకి, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. అప్పటికప్పుడే క్విక్గా ఇచ్చేస్తారు. దాంతోపాటు ఈ మెమో ఏదైతే ఉందో ఆ క్యాండిడేట్ తీసుకెళ్ళి ఓత్ సెరమనీ అప్పుడు తీసుకెళ్ళి చూపించాలన్నమాట. అంతే సింపుల్గా. దాన్ని అన్కంటెస్టెడ్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా అంటారు. అది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో మెన్షన్ చేస్తారు. ఫామ్ 22 అని ఉంటుంది. ఆ ఫామ్ 22లో మెన్షన్ చేస్తారనమాట దీనికి సంబంధించి. సో నవ్ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. So with reference to uncontested elections in India, consider the following statement. If in any constituency, if there is only one contesting candidate, he or she shall be declared have been duly elected without conducting a polling. Correct. Okare unnaru ante. Then such a candidate will be given certificate of election by the returning officer on the polling day, which was notified earlier, rather than on the counting day. సో పోలింగ్ డే రోజు ఎప్పుడు ఇవ్వరు అనమాట. డైరెక్ట్గా పోలింగ్ జరగకముందే, ఏ రోజైతే ఒక క్యాండిడేట్ మాత్రమే ఉంటాడు, నామినేషన్ టైం అయిపోతుందో ఆ రోజే ఆయన ఎలెక్ట్ అయ్యారని చెప్పేసి పోలింగ్ ఆఫీసర్ ఇచ్చేస్తారనమాట. పోలింగ్ డే వరకు వెయిట్ చేయరు, కౌంటింగ్ డే వరకు వెయిట్ చేయరు. Then the representation of People's Act provided poll should be taken only if the number of candidates is more than the number of seats to be filled. For example, ఇప్పుడు నాకు 545 సీట్స్ ఉన్నాయి లోక్సభలో. జనరల్గా ప్రతి ఒక్క సీట్కి 2-3 పార్టిసిపేట్ చేస్తారు ఆబ్వియస్లీ. అటువంటి టైంలో మాత్రమే నేను ఎలక్షన్ అనేది కండక్ట్ చేయగలను. ఫర్ ఎగ్జాంపుల్ 545కి డైరెక్ట్గా 545 మెంబర్స్ మాత్రమే కండక్ట్ చేశారనుకో, అందరూ అన్కంటెస్టెడ్ అయిపోయినట్టే. పోలింగ్ అనేది తీసుకోవాల్సిన పనే లేదు, పోలింగ్ జరగాల్సిన అవసరమే లేదు. ఓన్లీ నెంబర్ ఆఫ్ సీట్స్ కన్నా నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నప్పుడే నాకు ఆటోమేటిక్గా పోలింగ్ జరగాల్సి వస్తుంది. సో దట్ ఈస్ ది రైట్ ఆప్షన్ హియర్. సో హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనమాట? ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నౌ వి లుక్ ఎట్ ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది పైలట్ వేల్స్. ఈ పైలట్ వేల్స్ అనేది మనకు వెస్ట్ ఆస్ట్రేలియన్ కోస్ట్లో కనిపించాయి అన్నమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది పైలట్ వేల్స్. సో పైలట్ మామూలుగా జనరల్గా మనకు 3 types ఆఫ్ వేల్స్ ఉంటాయి అన్నమాట. సో 3 types ఆఫ్ వేల్స్ ఉంటాయి. వన్ ఇస్ స్పర్మ్ వేల్స్ అంటాం, సెకండ్ వన్ ఇస్ కిల్లర్ వేల్స్ అంటాం, థర్డ్ వన్ ఇస్ పైలట్ వేల్స్ అంటాం. సో దీనికి పైలట్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఇది ఒక లీడర్ లాగా యాక్ట్ అవుతుంది, ఒక పైలట్ లాగా, ఒక లీడర్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట ఈ వేల్. అందుకని పైలట్ వేల్స్ అని పేరు వచ్చింది అనమాట. సో ఈ పైలట్ వేల్స్లో కూడా ఎప్పుడు 2 types ఆఫ్ వేల్స్ ఉంటాయి. ఒకటి షార్ట్ ఫిన్డ్, అదర్ వన్ ఇస్ లాంగ్ ఫిన్డ్. ఈ 2 types ఆఫ్ వేల్స్ ఉంటాయి. ఈ రెండిటికి IUCN స్టేటస్ వచ్చింది, లీస్ట్ కన్సర్న్ వచ్చింది. ఈ రెండింటికి IUCN స్టేటస్ అనమాట. సో ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. సో దిస్ ఇస్ షార్ట్ ఫిన్, దిస్ ఇస్ లాంగ్ ఫిన్డ్ వేల్స్ అంటాం అనమాట. షార్ట్ ఫిన్డ్ వేల్స్ అనేది మేజర్గా మనకు ట్రాపికల్ ఏరియాస్లో కనిపిస్తాయి అనమాట, అండ్ వార్మ్ క్లైమేట్స్లో కనిపిస్తాయి. లాంగ్ ఫీల్డ్ వెయిన్స్ అనేది కోల్డ్ అండ్ పోలార్ క్లైమేట్స్లో కనిపిస్తాయి అన్నమాట. ఇది మేజర్ డిఫరెన్స్ ఈ రెండింటికి. అది వార్మ్ అండ్ ట్రాపికల్లో, ఇది కోల్డ్ అండ్ పోలార్లో కనిపిస్తాయి. దెన్ దీంట్లో ఫీమేల్స్ అనేది మోర్ దాన్ 65 years బతుకుతాయి అన్నమాట.
అదే లాంగ్ ఫీల్డ్లో మెయిన్స్ అయినా ఫీమేల్స్ అయినా 50 years మాత్రమే బతుకుతారు. దీంట్లో మేల్స్ అనేది సో 35 to 45 years మాత్రమే దీని యొక్క లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది అనమాట. ఇది ఇంకొక డిఫరెన్స్, ఇది కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. నెక్స్ట్ విల్ లుక్ ఎట్ ది క్వశ్చన్. సో పైలట్ వేల్స్, దేర్ ఆర్ 2 species of pilot whales, short finned and long finned pilot whales. So this is a right option. Both species are designated as vulnerable. So మనం vulnerable అనలేదు, these are least concern. ఇవి లీస్ట్ కన్సర్న్ అనమాట. సో అందుకే దిస్ ఇస్ ఏ రాంగ్ ఆప్షన్. అన్లైక్ లాంగ్ ఫీల్డ్ పైలట్ వేల్, షార్ట్ ఫీల్డ్ పైలట్ వేల్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ ద ట్రాపికల్ ఏరియాస్. లాంగ్ ఫీల్డ్ పైలట్ వేల్స్ ఓన్లీ ట్రాపికల్ ఏరియాస్లో ఉండదు, షార్ట్ ఫీల్డ్ పైలట్ వేల్స్ మాత్రమే ట్రాపికల్ ఏరియాస్లో ఉంటాయి. దిస్ ఏ రాంగ్ స్టేట్మెంట్. సో పైలట్ వేల్స్ ఆర్ జనరలీ నొమాడిక్. సో ఇప్పుడు నొమాడిక్ అంటే ఏంటంటే ఒక గ్రూప్గా వెళ్తూ ఉంటాయి, ఇప్పుడు ఒక గ్రూప్గా ఉంటాయి, గ్రూప్గా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. దాంతోపాటు ఇవి వచ్చింది మ్యాట్రిలీనియల్ అనమాట. మ్యాట్రిలీనియల్ అంటే ఫీమేల్ హెడ్ ఉంటారు వీళ్ళకి, ఫీమేల్ లీనియేజ్ ఉంటుంది వీళ్ళకి, దాన్నే మ్యాట్రిలీనియల్ అంటాం అనమాట. సో దిస్ ఇస్ ఏ రైట్ ఆప్షన్. సో బీయింగ్ హైలీ గ్రెగేరియస్, పైలట్ వేల్స్ లివ్ ఇన్ గ్రూప్స్ numbering from dozens to hundreds of individuals. This is a right statement. So how many of the above statements are correct? Only 3 statements are correct here. Now we look at the next question. Next question is regarding the payment aggregators. పేమెంట్ అగ్రిగేటర్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు చూస్తూ ఉంటారు, పేయూ కానీ రేజర్ పే కానీ. ఎప్పుడైనా మనం పేమెంట్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఒక మీడియంగా యాక్ట్ అవుతారు అంతే, జస్ట్ వీళ్ళు ఫండ్స్ ఏం తీసుకోరు, జస్ట్ ఒక మీడియంగా పేమెంట్ అగ్రిగేటర్గా యాక్ట్ అవుతారు అనమాట. సో అది ఆర్బీఐ ఏం చేసిందంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, దట్ పేమెంట్ అగ్రిగేటర్గా ఎవరెవరు ఉండొచ్చు, ఏ రూల్స్ ఫాలో అవ్వాలి, కేవైసీ ప్రొవిజన్స్ వీళ్ళకి అప్లికబుల్ అవుతాయా లేదా అని చెప్పడానికి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అనమాట. సో ఆర్బీఐకి వచ్చేసరికి ఆర్బీఐ చేతిలో బ్యాంక్స్ ఉంటాయి, అలాగే పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్ ఉంటుంది. పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్ 2007 ఇవి 2 ఉన్నాయన్నమాట. బ్యాంక్స్ అనేది పేమెంట్ అగ్రిగేటర్స్గా యాక్ట్ అవ్వాలి అంటే సపరేట్గా లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు డైరెక్ట్గా పేమెంట్ అగ్రిగేటర్ లైక్ ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ సిటీ బ్యాంక్ కానీ ఇవన్నీ డైరెక్ట్గా పేమెంట్ అగ్రిగేటర్స్గా యాక్ట్ చేయొచ్చు. కానీ నాన్ బ్యాంకింగ్ ఎంటిటీస్ పేమెంట్ అగ్రిగేటర్స్గా యాక్ట్ చేయాలంటే పేమెంట్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్ ప్రకారం ఆర్బీఐ పర్మిషన్ కంపల్సరీ కావాలన్నమాట. సో అది డిఫరెన్స్ ఉంటుంది బ్యాంకుకి నాన్ బ్యాంకుకి అనమాట. సో నవ్ వీ లుక్ ఎట్ ది క్వశ్చన్. Payment aggregators are entities that provide technology infrastructure to route and facilitate processing of an online payment transaction without any involvement in handling of funds. వాళ్ళు దేంట్లో ఇన్వాల్వ్ అవ్వరు, జస్ట్ ఒక మీడియంగా యాక్ట్ అవుతారు ఫండ్ ట్రాన్స్ఫర్. దిస్ ఇస్ రైట్ ఆప్షన్. Banks which provide PA services do not require a separate authorization from the RBI, whereas non-bank PA shall require authorization from the RBI. So this is the right option. So which of the following are correct? Both statements are correct here. Now we look at the next question. So collegium system. ఎందుకు న్యూస్లోకి వచ్చింది? దేర్ వాస్ ఎ పిటిషన్ ఇన్ ది సుప్రీం కోర్ట్. రీసెంట్గా పిటిషన్ వేశారనమాట. ఆ పిటిషన్లో ఏంటంటే మళ్ళీ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ NJAC తీసుకురండి, కొలీజియం సిస్టమ్ని బ్యాన్ చేయండి అని పిటిషన్ వేశారనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. అసలు కొలీజియం సిస్టమ్ స్టార్టింగ్ పాయింట్ ఏంటి? కొలీజియం సిస్టమ్ స్టార్టింగ్ పాయింట్ చూస్తే దేర్ ఇస్ ఎ కేస్ కాల్డ్ SP గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దీంట్లో భగవతి, సో భగవతి అని ఒక జడ్జ్ ఉన్నారనమాట. ఆయన ఫస్ట్ టైం కొలీజియం సిస్టమ్ పెట్టాలని SP గుప్తా కేసులో చెప్తారనమాట. దెన్ దీన్నే ఫస్ట్ జడ్జెస్ కేసు అంటారు. ఫస్ట్ జడ్జెస్ కేసు అంటారనమాట. దెన్ సెకండ్ జడ్జెస్ కేసు, థర్డ్ జడ్జెస్ కేసు. థర్డ్ జడ్జెస్ కేసులో కొలీజియం అనేది కంపల్సరీ ఉండాలి. కొలీజియం తీసుకున్న డెసిషన్స్ ద్వారానే జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ జరగాలి. కొలీజియం అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ జడ్జెస్ కలిసి రికమెండేషన్స్ పంపిస్తాయి మనకు కోర్టుకి. అంటే ఎవరు నెక్స్ట్ జడ్జి ఎవరు అవ్వాలి, నెక్స్ట్ CJA ఎవరు అవ్వాలి అనేది పంపిస్తారనమాట. దాన్నే కొలీజియం అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని కొలీజియం అంటాం అనమాట. అలా ఇక్కడ కొలీజియం సిస్టమ్ అనేది మనం సుప్రీంకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేయాలంటే CJA ప్లస్ 4 సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జెస్ కావాలి. అదే నేను నార్మల్గా హైకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేయాలంటే, సో హైకోర్టు యొక్క CJA ప్లస్ 2 సీనియర్ మోస్ట్ హైకోర్టు జడ్జెస్ ఉంటే చాలు. సో ఇలా కొలీజియం సిస్టమే అపాయింట్ చేయాలి జడ్జెస్ని. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక రికమెండేషన్స్ పంపిస్తారు.
ఎవరికి పంపిస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేజర్గా లా మినిస్ట్రీకి పంపిస్తారనమాట. ఆ లా మినిస్ట్రీ స్క్రూటనైజ్ చేస్తుంది నేమ్స్ అన్ని స్క్రూటనైజ్ చేసి వాళ్ళకి ఓకే అనుకుంటే ప్రెసిడెంట్కి పంపిస్తారు. ప్రెసిడెంట్ అని ఆయన అపాయింట్ చేస్తారు. ఇది జనరల్గా జడ్జెస్ అపాయింట్మెంట్లో జరిగేదన్నమాట. సో ఈ ప్రాసెస్లో ఎక్కడ బ్రేక్ వచ్చినా అంటే ఆ రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేయకపోయినా లేదా గవర్నమెంట్కి జ్యుడిషియరీకి టస్సులు ఉన్నా సరే ఆ అపాయింట్మెంట్స్ అయిపోతాయి. అదే జరుగుతుంది. టస్సుల వల్లే అపాయింట్మెంట్స్ చాలా వరకు అయిపోతున్నాయి అనమాట, గవర్నమెంట్కి జ్యుడిషియరీకి ఉన్న గొడవల వల్లే. సో అందుకనే కొలీజియం సిస్టమ్ కాకుండా నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అని మనకు 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ప్రకారం తీసుకొచ్చారు. పేరులోనే ఉంది నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్. అంటే జ్యుడిషియరీలో జడ్జెస్ని అపాయింట్ చేసే కమిషన్ అది. దాంట్లో ఎవరు ఉంటారు? 3 members ఏమో జ్యుడిషియరీ నుంచి ఉంటారు, 3 members ఏమో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉంటారు. ఇలా ఉంటారు కదా. సో ఇటువంటి వాటిని ఇట్ ఈస్ అగైనెస్ట్ ది కాన్స్టిట్యూషన్ అని దీనికి చెప్పింది అనమాట. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషను ఇట్ ఈస్ అగైనెస్ట్ ది కాన్స్టిట్యూషన్ అని సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకు చెప్పింది? బికాస్ ఇప్పటి వరకు ఇక్కడ కొలీజియం సిస్టంలో ఎవరు డామినెంట్గా ఉన్నారు? జ్యుడిషియరీ డామినెంట్గా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి జ్యుడిషియరీ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు డామినెంట్గా ఉన్నాయి కదా. మీరు ఎలా చేస్తారు మమ్మల్ని అపాయింట్మెంటు? జడ్జెసే కదా అపాయింట్ చేసుకోవాలి అని ఎన్జేఏసీని అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేశారనమాట. సో అందుకని ఇప్పుడు మళ్ళీ వచ్చి ఈ టస్సులు నడుస్తుంది కాబట్టి మళ్ళీ ఎన్జేఏసీని తీసుకురండి అని చెప్పేసి రిట్ పిటిషన్ వేశారనమాట. అందుకని న్యూస్లోకి వచ్చాం. సో నవ్ వీల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. The word collegium is nowhere present in the constitution, right? అసలు కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ చేయలేం. అండ్ ఇండియా ఈస్ ది ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్ వేర్ జడ్జెస్ అపాయింట్స్ దేర్ ఓన్ జడ్జ్, జ్యుడిషియరీ అపాయింట్స్ ద జడ్జెస్. ఓన్లీ కంట్రీ. అదే వేరే కంట్రీస్లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో చూద్దాం. యూఎస్లో ఎలా ఉంటుందంటే జడ్జెస్ అపాయింట్ చేసుకోరు. దెర్ ఈస్ ఏ జ్యుడిషియల్ కమిషన్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో చాలామంది ఎక్స్పర్ట్స్ కానీ వీళ్ళంతా కూర్చొని రికమెండేషన్ చేస్తారు. ఇక్కడ ఏంటి? జ్యుడిషియరీ రికమెండ్ చేస్తుంది ఎవరిని అపాయింట్ చేయాలి? జ్యుడిషియరీకి. So this is the only country మనకి ఇండియాలో. So collegium system was introduced in the appointment judges by second judges case. So this is also right statement. Then India is the only country in the world where judges appoint other judges in the higher judiciary through collegium. So this is the right option. So all the 3 statements are correct here. Now we look at the next question. The nephrotic syndrome అంటారు. ఇది చూస్తే మీరే కంగు తింటారు అనమాట. ఇది ఎలా ఉంటుందంటే ఫెయిర్నెస్ క్రీమ్స్, ఆబ్వియస్లీ అందరూ ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడుతున్నారు. సో ఫెయిర్నెస్ క్రీమ్స్లో మెర్క్యూరీ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దెర్ ఈస్ ఎ మేజర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ మెర్క్యూరీ. ఈ మెర్క్యూరీ ఎక్కువ ఉండడం వల్ల ఫెయిర్నెస్ క్రీమ్స్లో ఆటోమేటిక్గా ఈ నెఫ్రెటిక్ సిండ్రోమ్ అనేది వస్తుందంట. అంటే లివర్ డిసీజ్. ఇట్ ఈస్ మేజర్లీ లివర్ డిసీజ్ అంటాం అనమాట నెఫ్రెటిక్. ఫెయిర్నెస్ క్రీమ్స్లో ఇలా ఉంటున్నాయంట మెర్క్యూరీ. సో ఒక కేరళ యూనివర్సిటీ వచ్చింది, ఒక రీసెర్చ్ చేస్తే చాలా వరకు ఫెయిర్నెస్ క్రీమ్స్లో మెర్క్యూరీ ఉంటుంది. మెర్క్యూరీ ఉండడం వల్ల మనకు లంగ్ డిసీజెస్ వస్తున్నాయి అని చెప్పారనమాట. సో అందుకని న్యూస్లోకి వచ్చింది. నవ్ వీ లుక్ అట్ వాట్ ఈస్ నెఫ్రెటిక్ సిండ్రోమ్. సో సింపుల్గా చెప్పాలి అంటే మనకు నెఫ్రెటిక్లో సో నెఫ్రెటిక్ సిండ్రోమ్లో మేజర్గా ఎఫెక్ట్ అయ్యేది లివర్ ఎఫెక్ట్ అవుతుంది. మేజర్గా లివర్ ఎఫెక్ట్ అవుతుంది. దాంతోపాటు కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. మెయిన్గా కిడ్నీస్ యొక్క ఫంక్షన్ ఏంటి? మన బ్లడ్ని ప్యూరిఫై చేయడం, వేస్ట్ అంతా ప్యూరిఫై చేయడం కిడ్నీస్ యొక్క ఫంక్షన్. ఆ ఫంక్షన్ సరిగ్గా చేయకపోతే ఆబ్వియస్లీ కిడ్నీ డిసీజెస్ వస్తాయి, కిడ్నీ ఫెయిల్యూర్ జరిగి మళ్ళీ డయాలసిస్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో అటువంటి నెఫ్రెటిక్ సిండ్రోమ్ ఈ ఫెయిర్నెస్ క్రీమ్స్ వల్ల వస్తుందంట. అందుకని న్యూస్లోకి వచ్చాం. నవ్ వీల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. సో నెఫ్రెటిక్ సిండ్రోమ్ ఈజ్ ఎ కిడ్నీ డిసార్డర్ దట్ కాజెస్ బాడీ టు పాస్ టూ మచ్ ప్రోటీన్ ఇన్ యూరిన్. అంటే మామూలుగా ఏం చేస్తుందంటే మనం తిన్న ఫుడ్ కానీ మనం తాగిన ఏదైనా సరే ప్రోటీన్ అబ్జార్బ్ చేసుకోవాలి. కిడ్నీ అబ్జార్బ్ చేసుకొని మన బ్లడ్లో ఉంచాలన్నమాట. ఇక్కడ ఏం చేస్తుందంటే మనకి యూరిన్లోనే మొత్తం ప్రోటీన్ అంతా బయటకు వచ్చేస్తుంది. దాన్ని నెఫ్రెటిక్ సిండ్రోమ్ అంటాం. సో దిస్ ఇస్ ఏ రైట్ ఆప్షన్. ఏ రీసెంట్ స్టడీ ఫౌండ్ ఎ లింక్ బిట్వీన్ ద ఇంక్రీజింగ్ యూజ్ ఆఫ్ ఫెయిర్నెస్ క్రీమ్స్ విత్ హై లెవెల్స్ ఆఫ్ సల్ఫేట్స్ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ నెఫ్రెటిక్ సిండ్రోమ్. ఇట్ ఈస్ నాట్ సల్ఫేట్స్, ఇట్ ఈస్ ది మెర్క్యూరీ. సో మెర్క్యూరీ ఎక్కువ ఉండడం వల్ల ఆటోమేటిక్గా నాకు నెఫ్రెటిక్ సిండ్రోమ్ వస్తుందంట. It is not the sulfate. This is a wrong option. How many of the above statements are correct? Only one is correct here. Now we look at the next question. So inflammatory bowel disease. సో ఈరోజు డిసీజెస్ గురించి ఎక్కువ ఉంటుంది. ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్. సో బవల్ అంటే మన ఇంటెస్టైన్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే మన లోపల ఉన్న పేగులు లాంటివి ఇంటెస్టైన్ అంటాం అనమాట. సో పెద్ద పేగు చిన్న పేగు అంటాం. అంటే లార్జ్ ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్ అంటాం అనమాట. సో ఇది మేజర్గా ఇంటెస్టైన్ దెబ్బతీసే డిసీజ్. ఇన్ఫ్లమేషన్ వస్తుంది మన బవెల్లో, కొంచెం బ్లోట్ లాగా వస్తుంది అనమాట. సో అది దాంట్లో 2 types ఉంటాయి. అల్సరేటివ్ కొలైటిస్ అంటే అల్సర్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దెన్ క్రాన్స్ డిసీజ్ అంటాం. ఇవి 2 వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు క్రాన్స్ డిసీజ్ అనేది
క్రాన్స్ డిసీజ్ అనేది మనకు మౌత్ నుంచి కింద అన్ని పార్ట్స్ వరకు పాకుతుంది అనమాట. అంటే ఇది లార్జ్ ఇంటెస్టైన్ని ప్లస్ స్మాల్ ఇంటెస్టైన్ని రెండింటిని ఎఫెక్ట్ చేస్తుంది. అదే అల్సరేటివ్ అనుకోండి, ఇట్ ఈస్ ఓన్లీ లార్జ్ ఇంటెస్టైన్ విచ్ ఇస్ గెట్టింగ్ ఎఫెక్టెడ్. దెన్ దీని యొక్క మెయిన్ కాజ్ ఏంటి, దేనివల్ల నాకు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ వస్తుంది, అది ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఇప్పటి వరకు రీజన్స్ ఏంటో తెలియట్లేదు. జస్ట్ చెప్పగలం మేబీ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల, నాకు పొల్యూషన్ ఎక్కువ అయిపోవడం వల్ల, దేనివల్ల వచ్చి ఉండొచ్చు. ఇంకోటి ఏమనుకోవచ్చు, జెనెటిక్స్, అంటే మా నాన్నకో లేకపోతే మా తాతకో ఉంది కాబట్టి నాకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే స్పెక్యులేట్ చేస్తున్నారు కాబట్టి మెయిన్ రీజన్స్ ఏంటో అర్థం కావట్లేదు ఎవరికి. సో అందుకని వీ నీడ్ టు అండర్స్టాండ్ ది ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్. So 2 most common inflammatory bowel diseases are Crohn's disease and ulcerative colitis. This is the right option. Ulcerative colitis can affect any part of gastrointestinal tract from mouth to the anus. So ఇది ulcerative కాదు. Ulcerative నాకు ఓన్లీ లార్జ్ ఇంటెస్టైన్ ఎఫెక్ట్ చేస్తుంది. Crohn's disease ఇది. So this is a wrong option. So diabetes is caused through contaminated drinking water and poor sanitation and hygiene. దేనివల్లైనా అయ్యుండొచ్చు, ఇంకా నాకు కాజ్ తెలియదు. సో అయ్యుండొచ్చు. పర్సిస్టెంట్ డయేరియా అండ్ అబ్డామినల్ పెయిన్ ఆర్ కామన్ సిమ్టమ్స్. సో ఇవి కామన్ సిమ్టమ్స్గా ఉంటాయి అన్నమాట. దిస్ ఇస్ రైట్ ఆప్షన్. హౌ మెనీ ఆఫ్ ది అబవ్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నవ్ వీ లుక్ ఎట్ ది ఇంకొక డిసీజ్. ఇది చాలా విచిత్రమైన డిసీజ్ ఉంటుంది, చూడండి. సో ఇట్ ఈస్ ఎన్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. ఇది ఒక కొత్త డిసీజ్ అనమాట. సో ఆటో బ్రీవరీ సిండ్రోమ్ అంటారు దీన్ని. ఆటో బ్రీవరీ సిండ్రోమ్. మీరు ఎప్పుడైనా మూవీస్ చూసుంటే ఒక మూవీ ఉంటుంది అనమాట, దాంట్లో మీరు అలీ ఉంటారు, యాక్టర్ అలీ ఉంటారు అనమాట. ఆయన ఏం చేస్తారు, పెట్రోల్ తాగేస్తారు. పెట్రోల్ తాగేసిన తర్వాత బయటకు వచ్చేదంతా పెట్రోల్ రూపంలో వస్తుంది. సో ఇక్కడ కూడా ఎలా ఉంటుందంటే ఈ మనిషి నుంచి ఏది బయటకు వచ్చినా ఆల్కహాల్ రూపంలో బయటకు వస్తుందంట. దాన్ని ఆటో బ్రీవరీ సిండ్రోమ్ అంటారు. బెల్జియంలో ఒక మనిషికి ఇలాగే వచ్చిందంట. ఒక 40 years పర్సన్ వెళ్ళి, ఏంటయ్యా నాకు స్మెల్ వస్తుంది, నేను తాగను, ఐఎమ్ ఏ టీ టోటల్, అంటే నాకు తాగుడు అలవాట్లేదు, కానీ ఎవరు చూసినా నువ్వు తాగుతావు, స్మెల్ వస్తుంది అంటున్నారంట. అంటే ఆయన చెమట నుంచి అన్నిటి నుంచి ఆ స్మెల్ వస్తుందంట. ఆయన వెళ్ళి చెక్ చేసుకుంటే ఈ డిసీజ్ ఉందని తెలిసిందంట బెల్జియంలో. సో ఫస్ట్ టైం 1946లో సౌత్ ఆఫ్రికాలో ఒక చిన్న అబ్బాయికి వచ్చిందంట ఈ డిసీజ్, ఒక చిన్న పిల్లాడికి. అప్పటి నుంచి న్యూస్లో ఉంది ఆటో బ్రీవరీ సిండ్రోమ్ అంట, లేదా గట్ ఆల్కహాల్ సిండ్రోమ్ అంటాం అనమాట. ఈ రెండింటికి సేమ్ మీనింగ్ అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే మనకు ఫంగై అండ్ బ్యాక్టీరియా వల్ల, ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే బీర్ ఎలా తయారు చేస్తారు, ఫంగై నుంచి తయారు చేస్తారు. సో ఫంగై అండ్ బ్యాక్టీరియా మనకు లోపల ఉండడం వల్ల అవి పెరిగి ఇలా ఆల్కహాల్, ఎథనాల్ అనమాట. సో మేజర్గా ఎథనాల్ తయారవుతుంది మన బాడీలో. ఆ ఎథనాల్ నుంచి ఆల్కహాల్ రూపంలో బయటకు వస్తుంది అనమాట. సో అదే ఆటో బ్రీవరీ సిండ్రోమ్ అంటాం అనమాట. అది చాలా రేర్ డిసీజు, కొంతమందికి మాత్రమే వస్తుంది. నౌ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. Patients with auto brewery syndrome present with many of the signs of symptoms of alcohol intoxication without the intake of alcohol. Alcohol తీసుకోకపోయినా వాళ్ళలో ఆల్కహాల్ ఉంటుంది. This is a right option. Auto brewery syndrome is a condition in which methanol is produced. It is not methanol, it is ethanol. So it is produced through endogenous fermentation by fungi or bacteria in the gastrointestinal system. This is a wrong statement. So 1 is correct, 2 is incorrect. Now we look at the next question. Next question is regarding the Article 15. సో ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? సో సుప్రీంకోర్టులో ఒక విచిత్రమైన కేసు వచ్చిందనమాట. ఆ విచిత్రమైన కేసు ఏంటంటే ఒక గవర్నమెంట్ ప్రొఫెసర్ ఒక లేడీ ఉందన్నమాట. సో ఆ లేడీ ఏం చేసిందంటే ఒక డిసేబుల్డ్ చిల్డ్రన్ ఉన్నారు వాళ్ళకి. సో జనరల్గా చైల్డ్ కేర్ లీవ్ అప్లై చేసిందనమాట. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రూల్స్ ఏంటంటే 2 years వరకు చైల్డ్ కేర్ లీవ్ తీసుకోవచ్చు ఇఫ్ దేర్ చైల్డ్ ఈస్ లెస్ దాన్ 18 years. లెస్ దాన్ 18 years కానీ వాళ్ళకి చైల్డ్స్ ఉంటే 2 years వరకు గవర్నమెంట్ చైల్డ్ కేర్ లీవ్ ఇస్తుందన్నమాట. కానీ అది స్టేట్ స్పెసిఫిక్గా ఉంటుంది. కొన్ని స్టేట్స్ అప్లై చేస్తాయి, కొన్ని స్టేట్స్ అప్లై చేయవు. అది స్టేట్ స్పెసిఫిక్గా ఉంటుందన్నమాట. సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నారంటే సుప్రీంకోర్టుకి వెళ్ళింది కేసు. ఆమె ఒక లీవ్ అప్లై చేసిందంట. లీవ్ అప్లై చేసినప్పుడు ఆ గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్ ఇవ్వలేదంట ఆమెకు లీవ్. ఎందుకు ఇవ్వలేదని అడిగితే అది స్టేట్స్ చాయిస్, మా చాయిస్ అంతే కానీ అది కంపల్సరీ కాదని చెప్పారు. అటువంటి సుప్రీంకోర్టుకి వెళ్తే మన చంద్రచూడ్ చెప్పారనమాట. సో ఆర్టికల్ 15లో ఆల్రెడీ 15 Clause 3లో మెన్షన్ చేస్తాం అనమాట. ఉమెన్కి స్పెసిఫిక్ ప్రొవిజన్స్ ఉంటాయి, ఉమెన్కి కొన్ని ఎక్స్ట్రా స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి, ఆ స్టేట్స్ చాయిస్ కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పింది అనమాట. అందుకని న్యూస్లోకి వచ్చాం. సో ఆర్టికల్ 15 చూస్తే సో ఆర్ఆర్సిఎస్పి అంటాం. RRCSP అంటాం. సో ఇట్ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ అపాన్ రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్. ఇవన్నిట్లో డిస్క్రిమినేట్ చేయడానికి వీల్లేదన్నమాట. ఏ గవర్నమెంట్ పాలసీ చేసినా ఏం చేసినా వీటిలో డిస్క్రిమినేట్ చేయడానికి వీల్లేదు. దాంతో చూస్తే మళ్ళీ ఇంకొక ప్రొవిజన్ ఏముంటుందంటే మనకు 15 Clause 3లో ఆ ప్రొవిజన్ ఉంటుంది. సో ఉమెన్కి చిల్డ్రన్కి స్పెషల్ ప్రొవిజన్స్ మేక్ చేయాలి.
స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయన్నమాట ఉమెన్కి చిల్డ్రన్కి. సో అది ఆర్టికల్ 15లో మెన్షన్ చేస్తారనమాట. నౌ వీ లుక్ ఎట్ ది క్వశ్చన్. So Article 15 protects only the citizens of India against the various forms of discrimination based on the grounds only of religion, race, caste, sex, place of. సో మీరు చదివేటప్పుడు గుర్తుంటుంది, ఓన్లీ సిటిజన్స్కి మాత్రమే అప్లై అయ్యే రైట్స్ కొన్ని ఉంటాయి. ఓన్లీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఏంటన్నమాట. ఆర్టికల్ 14, 15, 19, 29, 30 ఈ ఓన్లీ సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి మాత్రమే అప్లై అవుతాయి. మిగిలిన ఏ రైట్స్ అయినా సరే ఫారినర్స్కి కూడా అప్లై అవుతాయి. ఇది ఓన్లీ సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి మాత్రమే అప్లికబుల్ అవుతాయి అన్నమాట. సో 14 కూడా ఈక్వాలిటీ, 15 కూడా ఈక్వాలిటీ, 19 వచ్చింది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఇంకా చాలా ఫ్రీడమ్స్ ఉంటాయి. 29, 30 వచ్చింది మనకు మైనారిటీ రైట్స్ ఉంటాయి. సో రైట్ ఆఫ్ కల్చరల్ మైనారిటీస్ ఉంటాయి అన్నమాట. అవి ఓన్లీ మనకు మాత్రమే అప్లికబుల్ అవుతాయి, సిటిజన్స్ మాత్రమే, మిగిలిన వాళ్ళకి అప్లికబుల్ అవ్వవు. సో ఆబ్వియస్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ బికాస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. దిస్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్. Article 15 enables the state for giving special preference to the women and children as a matter of positive discrimination. So ఇది కూడా కరెక్ట్ అన్నమాట. Which of the following statements are not correct? So neither one, not two. So now we look at the next question. Next question is regarding the climate change and the health. క్లైమేట్ చేంజ్ వల్ల ఏ హెల్త్ రిస్క్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పోయినసారి డిస్కస్ చేసినప్పుడు ఓజోన్ హోల్ పడింది అనుకో. ఓజోన్ హోల్ పడడం వల్ల ఏంటి, డైరెక్ట్గా సన్ రేస్ ఇక్కడికి రీచ్ అయిపోతాయి. రీచ్ అవ్వడం వల్ల స్కిన్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా క్లైమేట్ చేంజ్ రావడం వల్ల మెల్టింగ్ ఆఫ్ ఓషన్స్ జరుగుతుంది, మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ జరుగుతుంది. దానివల్ల సీ లెవెల్ రైజ్ అయ్యి ఐలాండ్స్ అన్నీ మునిగిపోతాయి. అలాగే హీట్ వేవ్స్ వస్తాయి, కోల్డ్ వేవ్స్ వస్తాయి, ఇలా చాలా ఇష్యూస్, ఫ్లడ్స్ వస్తాయి, డ్రాట్స్ వస్తాయి. ఇవన్నీ క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే హెల్త్. ఇప్పుడు మనకే హెల్త్ రిస్క్ వస్తాయి. ఒకటి మనం హీట్ వేవ్లో బయటకు వెళ్ళాం అనుకోండి, సో మనకు ఆబ్వియస్లీ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. అలాగే మనకు చాలా డిసీజెస్ కూడా క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ డిసీజెసే వస్తున్నాయి. సో నవ్ క్లైమేట్ చేంజ్ హజార్డ్స్ ఏంటి, హీట్, సీ లెవెల్ రైజ్, ఎయిర్ పొల్యూషన్, వెక్టార్ బార్న్ డిసీజెస్, వాటర్ స్కార్సిటీ, ఫుడ్ ప్రొడక్షన్, ఈవెన్ క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మెయిన్గా స్కిన్ క్యాన్సర్స్ క్లైమేట్ చేంజ్ వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అలా డిఫరెంట్ జూనోసస్ డిసీజెస్ అంటాం, జూనోటిక్ డిసీజెస్ అంటాం. జూనోటిక్ డిసీజెస్ అంటే యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి ట్రాన్స్మిట్ అయ్యే డిసీజెస్ని జూనోటిక్ డిసీజెస్ అంటాం. సో అటువంటి డిసీజెస్ ఎక్కువ అయిపోతాయి అనమాట. ఎందుకు, మన క్లైమేట్ చేంజ్ దేనివల్ల వస్తుంది, ట్రీస్ని వీటన్నిటిని కట్ చేయడం వల్ల డిఫారెస్టేషన్ చేసి క్లైమేట్ చేంజ్ వస్తుంది. అవన్నీ కట్ చేసే ప్లేసెస్ ఏంటి, ఫారెస్ట్ అనేది మేజర్ ప్లేస్ అనమాట. ఆ ప్లేసెస్లో కట్ చేసేస్తున్నాం, అక్కడ ఉండే యానిమల్ వెల్త్ అంతా దెబ్బతింటుంది. అవన్నీ మన దగ్గరకు వచ్చేస్తుంది. అలా వచ్చిందే COVID-19 అని చెప్తారు. బికాస్ బ్యాట్ యొక్క ఎకాలజీ మనం డిస్టర్బ్ చేసాం. ఆ బ్యాట్స్ ఒక ప్లేస్లో ఉండగలవు, అవన్నీ తీసేసి మనం కట్టేసాం అనమాట. అందుకని వచ్చిందని కూడా చెప్తారు బ్యాట్స్ వల్ల కూడా. సో అందుకే వీల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ హెల్త్ రిస్క్ కెన్ బి ఇంక్రీజ్ డ్యూ టు క్లైమేట్ చేంజ్? వన్ ఇస్ జూనోసిస్, వన్ ఈస్ వెక్టర్ బోర్న్ డిసీజ్ లైక్ మస్కిటోస్ నుంచి, వీటి నుంచి. దెన్ మెంటల్ హెల్త్ ఇష్యూస్, మాల్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ బోర్న్ డిసీజెస్, రెస్పిరేటరీ ఇల్నెస్, క్యాన్సర్స్. సో ఇవన్నీ మనకు ఆటోమేటిక్గా క్లైమేట్ చేంజ్ వల్ల వస్తాయి అన్నమాట. నౌ వీల్ అండర్స్టాండ్ ది లాస్ట్ క్వశ్చన్. సో లాస్ట్ క్వశ్చన్, కర్ణాటిక్ రెవల్యూషన్. సో ఇది ఆబ్వియస్లీ చూడడానికి ఇండియన్ పేరు లాగా ఉంటుంది కానీ ఇండియన్ పేరు కాదు. సో కర్ణాటిక్ రెవల్యూషన్ ఇది 1974లో పోర్చుగల్లో వచ్చిన రెవల్యూషన్. పోర్చుగల్లో 1974లో వచ్చిన రెవల్యూషన్. ఇప్పుడు 1974, 2024, 50 years అయింది. అందుకనే న్యూస్లోకి వచ్చింది, అందుకే మనం అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. సో నౌ టెల్ మీ, కర్ణాటిక్ రెవల్యూషన్ ఏ కంట్రీకి సంబంధించిందని సింపుల్గా క్వశ్చన్ అడిగారు. ఇట్ ఈస్ రిగార్డింగ్ ది పోర్చుగల్. సో సింపుల్గా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. మనం కర్ణాటిక్, ఇక్కడ ఇండియాని కూడా ఇస్తాడు సింపుల్గా. కర్ణాటిక్ కదా, కర్ణాటక కదా, ఓకే కర్ణాటిక్, రైట్, వెరీ గుడ్. బికాస్ హిందుస్థానీ మ్యూజిక్ ఉంది, కర్ణాటిక్ మ్యూజిక్ ఉంది. సో ఇండియాకి సంబంధించిందే అయి ఉంటుంది, ఆబ్వియస్లీ ఇండియా పెట్టేద్దాం. సో ఇటువంటి మనం ఆలోచిస్తూ ఉంటాం అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ది టుడేస్ క్వశ్చన్స్. విల్ సీ యూ అగైన్ గైస్, సీ యూ.